brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి తీరుతామంటున్న ప్రభుత్వం. తమ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని పట్టు మీదున్న రైతులు. విజయనగరం జిల్లాలో జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై నెలకొన్న వివాదంపై టీవీ నైన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. జిందాల్ భూముల భూసేకరణ సమయంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ప్రతి రూపాయితో సహా చెల్లించామని, రైతులకు ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే జిందాల్ యాజమాన్యం రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో అది జిందాల్ యాజమాన్యానికి రైతులకు సంబంధించిందని, అయితే జిందాల్ రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చేలాగా మేము చర్చలు జరుపుతున్నాము. మరికొద్ది రోజుల్లోనే జిందాల్ తోటి రైతులకు ఇవ్వాల్సిన ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి కూడా చెల్లిస్తాము. ఏది ఏమైనా సరే అతి త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ని, ఎంఎస్ఎంఈ పార్క్ని జిందాల్ భూముల్లో నెలకొల్పి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెగేసి చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం 2 దశాబ్దాల క్రితం సేకరించిన భూముల అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. జిందాల్ కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూమిలో కంపెనీ స్థాపించకపోగా ఆ భూములను ఇతర అవసరాలకు జిందాల్ యాజమాన్యం వాడుతోందని మండిపడుతున్నారు భూములిచ్చిన రైతులు. కంపెనీ కట్టకుండా అక్కడున్న గిరిజనులకి జీతాలు ఇచ్చారు, కంపెనీ కట్టకుండా రిటైర్ డబ్బులు ఇచ్చారు, కంపెనీ కట్టకుండా అక్కడ ఏదైతే షేర్లు 2 లక్షల రూపాయలు రైతు ఎందుకు భాగస్వామి అవుతాడని 2,05,000 రూపాయలు 10 ఎకరానికి చెల్లించి, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్కూలు, అలాగే పాఠశాలతో పాటు హాస్పిటల్ భవనాలు కూడా అన్ని మౌలిక సరుకులు చేస్తానని చెప్పేసి ఆ రోజు జిందాల్ యజమానం మాటిచ్చి ఉన్నది. అయితే 16 సంవత్సరాల తర్వాత జిందాల్ కంపెనీ వాళ్ళు పార్క్ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జిందాల్ కంపెనీ అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో భూసేకరణ చేపట్టి 1150 ఎకరాలు సేకరించి కంపెనీకి అప్పగించింది. ఇందులో 870 ఎకరాల ప్రభుత్వ భూమి, 180 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. రైతుల నుంచి సేకరించిన డిపట్టా భూమికి ఎకరా 2,05,000 చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించింది జిందాల్ యాజమాన్యం. అంతేకాకుండా ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇల్లు పోయిన వారికి ఒక ఇల్లు, ప్రతి రైతుకు షేర్లిచ్చేందుకు సిద్ధమై అందుకు సంబంధించిన బాండ్లతో పాటు ఇతర నష్టపరిహారం కూడా చెల్లించేందుకు ఒప్పుకుంది యాజమాన్యం. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడంతో ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు. భూములు ఖాళీగా ఉండిపోవడంతో గత ప్రభుత్వం ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధమై జీవో సైతం జారీ చేసింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై దూకుడుగా ముందుకు సాగుతోంది. పీపీపీ మోడ్లో అదే జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు జిందాల్, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా భూమిని కూడా చదును చేస్తోంది జిందాల్ యాజమాన్యం. మరోవైపు పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. తమకు న్యాయం చేసిన తర్వాతే ఎంఎస్ఎంఈ పార్క్ ను ఏర్పాటు చేయాలని ఉద్యమ బాట పట్టారు. మేము గత ప్రభుత్వంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ భూమి పూజ చేస్తారు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే మరి అందరూ కూడా నిరసన తెలియజేస్తాం. ఆ రోజు సుమారు 20 రోజుల పాటు మరి ఆ జిందాల్ కంపెనీ దగ్గరే టెంట్లు వేసుకొని భోజనాలు చేసుకొని ప్రజలందరూ కూడా అక్కడే ఉండి మరి వాళ్ళు నిరసన తెలియజేసి మాకు ఇలాగ అన్యాయం జరుగుతుందని చెప్తే మరి నేను ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాను, నేనైతే అవనండి, అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు అవనండి, ఎంపీ గారు అవనండి, మంత్రి గారు అవనండి, అందరం కూడా ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి తాటిపూడి నీరు ఇచ్చిన, రెండోది పూర్తి స్థాయిగా రైతులకి ప్రతి రూపాయి కూడా చెల్లించకుండా మరి వారికి భూమి మీదకి ఎవరు వచ్చే హక్కు కూడా లేదని 2 రకాలుగా కూడా మాట్లాడి, ఎందుకంటే మేము కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఏం వ్యతిరేకం కాదు. ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, మాకు కూడా చాలా సంతోషమే. అయితే నిర్వాసితులైన భూములు ఇచ్చిన రైతులకి పూర్తి స్థాయిగా న్యాయం చేయలేదనేది ఒక ఆలోచన. 2007లో భూసేకరణ సమయంలో రైతులకు జిందాల్ యాజమాన్యం పలు హామీలిచ్చి వాటిని అమలు చేయలేదంటున్నారు రైతులు. డి పట్టా ఇచ్చిన రైతుకు 2,05,000, జిరాయితీ ఉన్న భూములకు 6 లక్షలు, ఒక్కో షేరు 10 రూపాయల చొప్పున 2 లక్షల విలువ కల షేర్లివ్వడానికి జిందాల్ యాజమాన్యం ఒప్పుకుందంటున్నారు రైతులు. కంపెనీ ఏర్పాటు కాకపోవడంతో ఇంటికో ఉద్యోగం మిథ్య అయిపోయిందంటున్నారు. ఉద్యోగం వద్దనుకున్న వారికి 3 లక్షల నగదు ఇస్తామన్న హామీ కూడా
నెరవేరలేదని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 28 ఎకరాలు చెందిన 15 మంది ఎస్ఎన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు. మేము ఆల్రెడీ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ గారి అకౌంట్లో ఉన్నాయి. డబ్బులు ప్రాబ్లం అయితే లేదు. జిందాల్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు, అది అకౌంట్లో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో జరుగుతున్న రైతుల ఆందోళన తీవ్రంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులు జిందాల్ యాజమాన్యం మధ్య చర్చలు జరిపి రైతుల డిమాండ్లపై స్పష్టతనిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.